హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. పీరియడ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్. సో ఆ పీరియడ్ కరెక్ట్ టైంకి వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. అదే పీరియడ్ వన్ డే ముందు కానీ వన్ డే వెనక్కి వస్తే కానీ దట్ విల్ డిస్టర్బ్ దేర్ హోల్ డే. సో ఎందుకు రాలేదు ఇంకా అనే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. బికాజ్ ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ ఫర్ అ ఉమెన్ టు హ్యావ్ పీరియడ్స్ అండ్ ఆన్ టైమ్ ఆల్సో. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా బాదర్సమ్ ప్రాబ్లం అండి. బికాజ్ పీరియడ్స్ టైంకి రాకపోతే ఫస్ట్ ఆ లేడీ, దాని తర్వాత వాళ్ళ మదరు, దాని తర్వాత హోల్ ఫ్యామిలీ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకు రాలేదని. సో బట్ నవడేస్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ద లైఫ్ స్టైల్ ఏదైతే మాడిఫై అయిపోయిందో, సో టూ మచ్ ఆఫ్ సిట్టింగ్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఈ ప్యాక్డ్ ఫుడ్స్ తినడం, బయట ఫుడ్ తినడం, వీటన్నిటి వల్ల యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేయటం, ఫుడ్ కలర్స్, వీటన్నిటి వల్ల రిప్రొడక్టివ్ సిస్టమ్ చాలా వరకు దెబ్బతింటోందండి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో బయట ఫుడ్, ఎస్పెషలీ వర్కింగ్ విమెన్ ఇంట్లో కుకింగ్ చేసుకునే టైం లేక హోమ్ ఫుడ్కి దూరం అవుతున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళు అన్నెసరీ ప్రాబ్లమ్స్కి దారి చేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఫస్టే నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. యూ జస్ట్ సిట్, ఆర్డర్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఆర్డర్ తెచ్చిన ఫుడ్ తింటారు, వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో తెలీదు. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే కెమికల్స్, టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయో అన్నీ కూడా ట్యూబ్ ద్వారా ఓవరీ పైన పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరీస్ అనేవి మనకి ఎగ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక ఎగ్ బ్యాగ్ అంటారు ఓవరీస్ని. సో వాట్ ఎవర్ బాడీలో ఉన్నదంతా కూడా ట్యూబ్స్ ఫిల్టర్ చేసి ఓవరీస్ పైన పడేస్తూ ఉంటుంది. సో ఫైనలీ ఎఫెక్ట్ అయ్యేది ఓవరీస్, ఎగ్స్, దాని క్వాలిటీ, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ పీసీఓడి. లైక్ ఐ టోల్డ్ యూ, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం, ఒబెసిటీ ఎక్కువ అవ్వటము, ఎక్కువ యాక్టివిటీ లేకపోవటం, జస్ట్ కూర్చొని వర్క్ చేసుకోవటం, మళ్ళీ పడుకోవటం, అసలు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకోకుండా అలానే ఉండటం, ఇవన్నీ కూడా పీసీఓడి కారణాలండి. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఆల్సో, ఈవెన్ ప్లాస్టిక్ యూసేజ్, వీటన్నిటి వల్ల కూడా ఓవరీస్ దెబ్బతిని దాంట్లో ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వన్ రీజన్, irregular diet, other reason PCOD. One more important reason is the thyroid and prolactin hormones. So ఈ మూడు మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఆల్సో అనీమియా, బ్లడ్ తక్కువ అవ్వటము, వీటి వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, అండాశయాలకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, అండాశయాలు సరిగ్గా రిలీజ్ చేయవన్నమాట టైంకి, దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. సో మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, రీజన్ కనుక్కోవాలి. రాదర్ దాన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రెగ్యులరైజేషన్కి మెడిసిన్ ఇచ్చి టైంకి తెప్పించడం, దిస్ ఇస్ ఎ టెంపరీ సొల్యూషన్. చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చేస్తారు, మెడిసిన్ ఇచ్చేస్తారు, టైంకి పీరియడ్ వచ్చేస్తుంది, వాళ్ళు ఓకే అనుకుంటారు. బట్ మనం ట్రీట్ చేయాల్సింది యాక్చువల్ రూట్ కాజ్, దేని వల్ల వస్తుంది దాన్ని ట్రీట్ చేస్తే అది ఇంపార్టెంట్ అనమాట. బికాస్ తర్వాత టైంలో మీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వచ్చు, సంతానలేని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో పీసీఓడి ఉందని ఎలా కనుక్కుంటారు? సింపుల్ అండి, ఒక పెల్విక్ స్కాన్, ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మీకు పీసీఓడి ఉందా లేదా డాక్టర్కి అర్థమైపోతుంది. తర్వాత మీకు సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి డాక్టర్ క్లియర్గా మీకు పీసీఓడి ఉందా లేదా అని మీకు చెప్పేస్తారు. సో అది ఒక టెస్ట్ చేయించండి ఇఫ్ యూ హ్యావ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. వన్ మోర్ థింగ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, నేను అన్నట్టుగా ఇవి బ్లడ్ టెస్ట్ అనమాట. సో ఫాస్టింగ్లో మీరు ఏం తినకుండా ఫాస్టింగ్లో శాంపుల్ ఇస్తే అక్యురేట్గా మనకు రిజల్ట్స్ చూపిస్తుంది. సో థైరాయిడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేదా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉందా, ఎలా ఉంది, దీన్ని బట్టి దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా చూసుకోవాలి. ఆల్సో బ్లడ్ టెస్ట్, బ్లడ్లో పర్సంటేజ్ ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీకు అసలు ప్రాపర్గా న్యూట్రిషన్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. ఫీమేల్స్ ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ పెడతారు, వాళ్ళని పట్టించుకోరు. సో దిస్ ఈజ్ అ ఇన్బార్న్, అదొక క్వాలిటీ ఫీమేల్లో. పక్కన వాళ్ళు తింటే మనకు కడుపు నిండిపోతుంది, బట్ ఇట్స్ నాట్ దట్. మీరు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ బ్లడ్ పర్సంటేజెస్ ఎంతోమంది ఫీమేల్స్ నేను చేపిస్తున్నాను, అందరికీ 9 less than 10 ఉంటుందండి, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ థింగ్. అట్లీస్ట్ 11% హిమోగ్లోబిన్ ఉంటేనే మీకు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, మీరు యాక్టివ్గా ఉంటారు, డల్గా ఉండరు, హెయిర్ లాస్ అవ్వదు, స్కిన్ బాగుండదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ హిమోగ్లోబిన్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి.
సో ప్లీజ్ ట్రై టు ఇంక్రీజ్ హిమోగ్లోబిన్ రిచ్ ఫుడ్స్ తినటం స్టార్ట్ చేయాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఒక ప్రోటీన్ పౌడరో, ఎగ్ వైట్సో, తర్వాత ఐరన్ కోసమని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీట్రూట్, బెల్లము, ఖజూర్, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో ఇవి తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఈ ఫ్యూ టెస్ట్ చేస్తే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుస్తుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీనింగ్ జస్ట్ ఒక 1-2 days దాటి వచ్చింది అంటే దాన్ని ఇర్రెగ్యులర్ అనరండి. ఫస్ట్ థింగ్, నార్మల్ పీరియడ్ క్యాన్ కమ్ 4 days బిఫోర్, 4 days ఆఫ్టర్. ఇది నార్మల్, దీన్ని ఇర్రెగ్యులర్ అనుకోకూడదు. ఓన్లీ ఇఫ్ ఇట్ 15 daysకి ఒకసారి రావటం, అంటే 21 days కంటే ముందు రావటం, లేదా 35 days కంటే తర్వాత రావటం. 21 and 35 ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు వచ్చిన టైంకి March 1st వచ్చింది అనుకోండి, మళ్ళీ March 21st కంటే ముందే వస్తే దట్ ఈస్ ఇర్రెగ్యులర్. ఆర్ ఎల్స్ నెక్స్ట్ April 15th తర్వాత వస్తే అది ఇర్రెగ్యులర్. సో బిఫోర్ 21 days ఆర్ ఆఫ్టర్ 35 days. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్న. సో ఇలా ఎలా ఉన్నా కూడా డెఫినెట్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయంటే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. థ్యాంక్ యూ సో మచ్.